తెలంగాణ రాజకీయాల్లో లొట్టపీసుపై రాజకీయ లొల్లి నడుస్తోంది. ఫార్ములా ఈ కేసుని లొట్టపీస్ కేసు అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే కేసు నమోదు చేసిన తరువాత ఇలాంటి ఆరోపణలు దేనికి అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫార్ములా ఈ రేస్ కేసుపై పొలిటికల్ రచ్చ కొనసాగుతోంది. ఇది ఓ లొట్టపీస్ కేసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. అవినీతి జరగకపోయినా ఇందులో ఏదో జరిగిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదన్నారు. రేవంత్ కేటీఆర్ ఒక్కటేనని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. లొట్టపీస్ సీఎం అని కేటీఆర్ విమర్శిస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. విచారణ పేరుతో అరెస్టు చేయకుండా జాప్యం చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు సంజయ్. ఇద్దరు ఒకటేనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటేనా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టపీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో నన్ను చూడు, అందరూ చూడండి, ఇక చూడండి, ఆశ్చర్యలేదు, పీకేలేదు. అలా అరెస్ట్ చేస్తారా డౌట్ ఎప్పటికీ. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నమస్తుంది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేస్తే లొట్టపీస్ కేసు అంటూ కేటీఆర్ మాట్లాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మంత్రులు ఇష్టానుసారంగా తప్పులు చేసి తామేదో గొప్పలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కత్తి స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్ నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్టపీసు ఈ పీసు ఆ పీసు అంటూ ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ ఈ అంశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టాయి.